పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ మధ్యకి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను కనపరుస్తున్నాను. ఇవే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తగలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరైనా చేయని తప్పుకు ఒకవేళ నింద అనుభవిస్తున్నారేమో, చేయని పొరపాటుకు ఒకవేళ నిందను అనుభవిస్తున్నారేమో, ఒకవేళ ఎవరెవరో లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మీ జీవితంలో టార్చర్ చూపిస్తూ, మీకు భయంకరంగా వేదన భరిస్తూ, భయంకరంగా వేధిస్తూ, మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తున్నారేమో, ఈవేళ ప్రభు సన్నిధిలో ఒక బలమైనటువంటి వాగ్దానమును దేవుడు మీ జీవితంలో ఇస్తున్నాడు. ఒకటి మాత్రం నేను చెప్పాలని ఆశపడుతున్నా, జీవితంలో ప్రతి దానికి ఆత్మహత్య అనేది ఒక మార్గము కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని చచ్చిపోవడానికి దేవుడు మనల్ని నిర్మించలేదు, మనం చనిపోవడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. ఊపిరిచ్చిన దేవుడే మరలా ఊపిరిని తీయాలా, ప్రాణం పోసిన దేవుడే మరలా ప్రాణమును తీయాలి. దేవునికి స్తోత్రం. ఆయన అనుమతి లేనిదే భూమి మీద ఏది జరగదు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆయన అనుమతి లేనిదే ఏది జరగదు. మీ జీవితంలో ఎప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నీకు కలుగుతున్న అవమానం బట్టి చచ్చిపోవాలనో, లేదా నీకు కలుగుతున్న నిందను బట్టి నా బ్రతుకు ఎందుకనో, లేదా నీకు కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎందుకు నేను ఎలా అయిపోవాలని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దయచేసి ఆమేన్ అని చెప్తూ రిసీవ్ చేసుకోండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. నిందకు ప్రతిగా కావలసిన భాగమును దేవుడు అనుగ్రహించి నిత్యానందము నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును మాత్రం నువ్వు కోల్పోవద్దు, నమ్మకత్వాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని, నా బ్రతుకును, నా లైఫ్ను వాళ్ళు కొలాప్స్ చేస్తున్నారు, వీళ్ళు కొలాప్స్ చేస్తున్నారని నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని బట్టి నువ్వు వేదన పడి నీ బ్రతుకంతా కూడా నువ్వు నాశనం చేసుకోవద్దు. ఈవేళ ప్రభు సన్నిధిలో నేను చెప్పగలను, నీ అవమానమునకు ప్రతిగా సంపూర్ణమైన ఘనతను దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు కోల్పోయావు, ఎక్కడైతే నువ్వు నశించిపోయావు, ఎవరి ముందైతే అవమానం పొందావు, ఎవరి ముందైతే నలిగిపోయావు, ఎవరి ముందైతే అరిగిపోయావు, ఎవరి ముందైతే విచ్ఛిన్నమైపోయావు, నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అని ఎవరి ముందైతే నువ్వు వేస్ట్గా ఫీల్ అయ్యావు, వారందరి ముందు నా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్రహ్మ కలిగి ఉండు. నీ జీవితంలో ఏ సమస్య శాశ్వతం కాదు. నీ బ్రతుకులో ఏ సమస్యకు శాశ్వతమైనటువంటి స్థితి ఉండదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రతి సమస్య మీద నీకు ఒక విజయమును, జయమును నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఈవేళ ప్రభు నీకు ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, బలమైన ఘనత. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేక, ఆనందం లేక, నా లైఫ్ ఏంటో, నా జీవితం ఏంటో అని నువ్వు ఏడ్చి బాధపడ్డావేమో, ప్రతి దానికి ఒక పరిష్కారంను దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ అవమానించబడి, నిందల పాలై, భయంకరమైన శ్రమల గుండా ప్రయాణం చేస్తూ, మా బ్రతికేంటి, మా జీవితం ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తున్న వారిని ప్రభువా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద అవమానమునకు రెట్టింపు ఘనత కలుగునుగాక, అవమానమునకు రెట్టింపు ఘనత కలుగునుగాక, నిందకు రెట్టింపు సంతోషము కలుగునుగాక. వారి బ్రతుకుల్లో ఇప్పుడే నీ ఆశీర్వాదంను పంపండి, నీ దీవెనను పంపండి. వారి లైఫ్ని కొలాప్స్ చేస్తున్న వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, దీవించమని, బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు పోతున్నాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.